వారి అందరికీ కృతజ్ఞతలు. Sir, what can we talk about you? Far ahead of times. అంటే అసలు ఇంకా ఊహించడానికి కూడా సాహసం చేయలేని టైంలో ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఒకట ఎన్నండి, స్వాతిముత్యం, సాగర సంగమం, ఆర్ విచిత్ర సోదరులు, మైకేల్ మదన్ కామరాజ్. అంటే అసలు మిగతా కాంటెంపరీ సినిమాలు, ఆ సినిమాలు వచ్చినప్పుడు పక్క సినిమాల్లో అసలు దరిదాపుల్లో లేనంత ఎక్స్పెరిమెంటేషన్ చేసి మార్గదర్శకం చేశారండి. మార్గదర్శకం అంటే సినిమాలు ఎలా చేయాలో కాదు సార్. వీఆర్ ప్రౌడ్ టు సే దట్ వీ లివ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ కమల్ హాసన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ షోయింగ్ అస్ what loving a cinema is, what living for cinema is. No one as great as you. విశ్వరూపం అంటే కమల్ హాసన్ గారి గురించి తెలియాలంటే ఆయన ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటాయో చూడాలంటే ట్రైలర్లో చూశారండి. ఒక పక్కన కథక్ బోల్స్, కథక్ డాన్స్ తాలూకు తెల్లాన బోల్స్ వస్తూ ఉంటే దాని కట్స్లో మిషన్ గన్ తాలూకు ఫైర్ సౌండ్, ఆ రెండిట్లో ఇంటర్కట్ చేయడం. జనరల్గా ఏమంటారండి, రెండు ఇన్స్ట్రుమెంట్స్తోనో లేకపోతే రెండు ఇన్స్ట్రుమెంట్స్తో చేస్తారు, తబలా, వైలన్ అలాగా చేస్తూ ఉంటారు. బట్ బోల్స్ అండ్ వైలెన్స్, ఆర్ట్ని వైలెన్స్ని కలిపి చూపించారు ఆయన. సచ్ అ గ్రేట్ థాట్. లుకింగ్ సో ఈగర్లీ సార్, సో ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్. అండ్ నాట్ జస్ట్ దట్, ఎన్ని ఎక్స్పెరిమెంటేషన్లు చేశారో నటనలోనూ, డైలాగ్స్లోనూ, పాటల్లోనూ, సంగీతంలోనూ, దర్శకత్వంలోనూ, స్క్రీన్ ప్లే రైటర్ గాను ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేశారు. అండ్ టుడే హీ హాస్ టేకెన్ సచ్ ఎ బోల్డ్ స్టెప్. డిటిహెచ్లో సినిమా రిలీజ్ చేయడం అంటే, ఈవెన్ బిఫోర్ ఇట్ ఈస్ రిలీజ్ ఇన్ ద థియేట్రికల్, టీవీలో దాన్ని రిలీజ్ చేయడం అంటే ఇట్ ఈస్ లైక్ కొన్ని సంవత్సరాల నుంచి మనం పైరసీని ఎలా అరికట్టాలి అని కింద మీద పడుతున్నాం. బట్ హీ హాస్ టేకెన్ సచ్ ఎ బోల్డ్ స్టెప్. అండ్ పైరసీని అరికట్టడానికి దట్స్ ఎ గ్రేట్ మూవ్ ఫార్వర్డ్. అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇండస్ట్రీ, ఐఎమ్ ప్రేయింగ్ దిస్ ఫిల్మ్ షుడ్ బికమ్ అ వెరీ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అవర్ లీడింగ్ లైట్.